బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు 2 లక్షలతో 2 షూరిటీలు ఇవ్వాలని వారంలో 2 సార్లు సంతకాలు పెట్టాలని ఆదేశించింది. లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్ రెడ్డి రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది జూలై 19న అరెస్టు అయిన మిథున్ రెడ్డి 71 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 5గురికి బెయిల్ ఇచ్చింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు కదా, ఎలాంటి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది, ఏంటి పూర్తి డీటెయిల్స్? ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఇవాళ కీలక తీర్పు అయితే వెల్లడించింది ఏసీబీ కోర్టు. ప్రధానంగా ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి 5గురికి ఇప్పటి వరకు బెయిల్ ఇచ్చింది. ఇవాళ ఈ కేసుకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ ను కూడా షరతులతో కూడిన బెయిల్ ని అయితే మంజూరు చేసింది. ఆయన కేసులో A4 గా ఉన్నారు. 71 రోజులుగా విజయవాడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా అయితే కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయనకి బెయిల్ ఇవ్వాలి. ఆయన మీద రాజకీయ కక్షతో కూడినటువంటి కేసుగా దీన్ని నమోదు చేశారని చెప్పి మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో మిథున్ రెడ్డికి ఇవాళ బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఏసీబీ కోర్టు ఆదేశాలను అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. షరతుల్లో భాగంగా 2 లక్షలతో కూడినటువంటి 2 షూరిటీలు, అదేవిధంగా ప్రతి సోమవారం శుక్రవారం ఈ 2 రోజులు కూడా సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలని షరతులను అయితే ఏసీబీ కోర్టు అయితే తన ఉత్తర్వుల్లో పేర్కొనింది. ఈ నేపథ్యంలో ఆయన రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. జూలై 21వ తారీఖున విచారణకు వచ్చినటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఇవాళ బెయిల్ రావడంతో రేపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.